వెల్కమ్ టు TR9 టీవీ. నేను నీరజ్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని డిమాండ్ చేసిన వామపక్ష పార్టీల నాయకులు. అమేజింగ్ స్టార్ అశోక్ వేముల జన్మదిన వేడుకలు. గోదావరికని గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకుల సంబరాలు. వీరన్న ఉత్సవాల నేపథ్యంలో బోరు వేయించిన ఎమ్మెల్యే. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన ECG ఫౌండేషన్. అఖిల రాజ్ ఫౌండేషన్ ద్వారా పేద కుటుంబాలకు అండ. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత. చెరువులో అక్రమంగా నిర్మించిన భవన నిర్మాణాలను కూల్చివేసిన హైడ్రా. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దారులకు 3 నెలల రేషన్. వేములవాడ దేవాలయంలో కోడెల మరణం. తెలంగాణ రాష్ట్రానికి అరిష్టం. గోదావరి కనిలో వామపక్ష పార్టీల నాయకులు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కగార్ ఆపరేషన్ ను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని, కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించాలని, మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరికని భాస్కర్రావు భవన్లో జిల్లా వామపక్ష పార్టీల రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి CPI ML న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి ఈ నరేష్ అధ్యక్షతన వహించగా, CPI జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, CPI జిల్లా కార్యదర్శి Y యాకయ్య, CPI ML న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కార్యవర్గ సభ్యులు I కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆపరేషన్ కగార్ పేరిట కేంద్ర ప్రభుత్వం నరమేధాన్ని కొనసాగిస్తుందన్నారు. మావోయిస్టు పార్టీ కార్యకర్తలు, ఆదివాసీలు దాదాపు 500 మందికి పైగా ఈ హత్యాకాండలో మరణించారన్నారు. కేంద్రంలో RSS BJP నాయకత్వంలోకి మోడీ ప్రభుత్వం దేశంలో ఉన్న చట్టాలు, నిబంధనలు కానీ, సాయుధ ఘర్షణలకు సంబంధించిన నియమాలు కానీ ఏ మాత్రం పట్టించుకోకుండా మావోయిస్టు పార్టీ నాయకులను, కార్యకర్తలను భౌతికంగా నిర్మూలించే కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈ నెల 14న హైదరాబాద్ లో జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వామపక్ష పార్టీల నాయకులు గౌతమ్ గోవర్ధన్, మహేశ్వరి, I రాజేశం, తోకల రమేష్ తదితరులు పాల్గొన్నారు. భారత ప్రభుత్వం ఈ జనవరిలో ప్రవేశపెట్టింది. దీని గడువు వచ్చే సంవత్సరం మార్చి. ఈ మధ్యకాలంలో మధ్య భారతంలో పనిచేస్తున్నటువంటి మావోయిస్టు పార్టీ, అదేవిధంగా ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతున్నటువంటి సంస్థలపై తీవ్రమైనటువంటి నిషేధాన్ని, ఉక్కుపాదాన్ని మోపుతూ ఇవాళ దాదాపు ఈ జనవరి నుంచి ఇప్పటి వరకు 400 మందిని బూటకపు ఎన్కౌంటర్ల పేరిట కాల్చి చంపారు. అనేక గ్రామాలను తగలబెట్టారు. అనేక గ్రామాల నుంచి ఆదివాసులంతా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇవాళ కర్రెగుంటను కేంద్రంగా చేసుకొని ఏదైతే రక్షణ పొందుతున్నటువంటి మావోయిస్టులను కూడా వేటాడి వాళ్ళను పట్టుకొని కాల్చి చంపుతున్నటువంటి పరిస్థితిని కూడా ఇవాళ భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రజలు గమనిస్తున్నారు. వీటికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వామపక్ష పార్టీలన్నీ కూడా ఒక తాటిపైకి వచ్చి ఏదైతే మావోయిజానికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వం చేస్తున్నటువంటి యుద్ధాన్ని అమేజింగ్ స్టార్ అశోక్ వేముల జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలను తెలిపారు కాలనీ ప్రజలు. అమేజింగ్ స్టార్ అశోక్ వేముల జన్మదినం సందర్భంగా సప్తగిరి కాలనీ వాస్తవ్యులు, డైరెక్టర్, ప్రొడ్యూసర్ మరియు యాక్టర్ కొల్లూరి ప్రసాద్ కి అభిమాన నటుడైన అమేజింగ్ స్టార్ అశోక్ కు వేముల జన్మదినం సందర్భంగా శారదానగర్లోని ప్రభుత్వ 100 పడకల ఏరియా ఆసుపత్రిలో రక్తదానం చేశారు. నా హీరో విభిన్నమైన ఒకదానికి సంబంధం లేకుండా చాలా రకాల పాత్రలు పోషించి మెప్పించిన యూట్యూబ్ చరిత్రలోనే ఎన్నో అద్భుతమైన వేషధారణలతో అలరిస్తూ ఒక ప్రొడ్యూసర్గా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఎందరో నటీనటులకు మరియు డైరెక్టర్లకు అవకాశాలు కల్పించిన గొప్ప మనసున్న అమేజింగ్ స్టార్ జన్మదినం సందర్భంగా నాకు నేనుగా స్వచ్ఛందంగా ఈ రక్తదానం చేయడం జరిగిందన్నారు. ఇలాగే మరిన్ని విభిన్నమైన చిన్న సినిమాలు, పాటలు, ఇంకెన్నో వైవిధ్యభరితమైనటువంటివి చేస్తూ బిగ్ స్క్రీన్ పై కూడా చేయాలని ఒక అభిమానిగా కోరుకుంటున్నానని
గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి ఎంపీగా గెలుపొంది సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ఘనంగా సంబరాలు నిర్వహించారు కాంగ్రెస్ నాయకులు. గోదావరికని గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు చేపట్టారు. గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి ఎంపీగా గెలుపొంది సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసిన పార్టీ నాయకులు పార్లమెంటు పరిధిలోని అనేక సమస్యలపై పోరాడుతూ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న నాయకులు వంశీకృష్ణ అని పేర్కొన్నారు. సింగరేణి రిటైర్డ్ కార్మికులకు పెన్షన్ పెంపుతో పాటు ఆదాయ పదం మినహాయింపు కోసం పార్లమెంటులో గలమెత్తిన యువ నాయకుడు వంశీకృష్ణ అన్నారు. గతంలో ఎంపీలు చేయలేని అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్న యువ ఎంపీ వంశీకృష్ణకు పార్లమెంటు ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలిపారు మల్లికార్జున్. ఈరోజు మన పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు యువ నాయకులు కాకా గారి మనవడు, అదేవిధంగా వివేక్ వెంకటస్వామి గారి తనయుడు వంశీకృష్ణ గారు పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికై ఈరోజు సంవత్సరం పూర్తయింది. ఈ సంవత్సర కాలంలో పార్లమెంట్ సభ్యునిగా అనేక విజయాలు సాధిస్తూ అదేవిధంగా ఈ ప్రాంతంలో నెలకొన్న సమస్యల మీద పార్లమెంట్లో గలమెత్తిన యువ నాయకుడిగా ఈ ప్రాంత ప్రజలను మన్నను తొలగించిన వంశీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతకు ముందున్న టీఆర్ఎస్ ఎంపీలు ఎవరు కూడా సాధించలేనిది ఒక్క సంవత్సరంలోనే ఈ ప్రాంత సమస్యల మీద, ప్రత్యేకించి సింగరేణి కార్మికుల ఆదాయ పన్ను మీద, అదేవిధంగా పెన్షన్ సౌకర్యం మీద, అదేవిధంగా చిరు కార్మికులు నివసిస్తున్నటువంటి మాతంగి కాలనీలో అక్కడ ఉన్న సమస్యల మీద పార్లమెంట్లో గలవెత్తినటువంటి వ్యక్తి వంశీకృష్ణ గారు. అంతేకాకుండా ఈ ట్రైన్లు ఈ రామగుండం ప్రాంతంలో ఎంతో ఇండస్ట్రియల్ ఏరియా అయినటువంటి ప్రాంతంలో ట్రైన్లు ఆగకపోవడం, మధ్యలో ట్రైన్లు బంద్ చేయడం, వీటన్నిటి మీద కూడా గలమెత్తి మాట్లాడి ఇప్పటికే దరిదాపు 2-3 ట్రైన్స్ను ఆపించడం జరిగింది. అదేవిధంగా మిగిలిన ట్రైన్స్ అన్నింటిని కూడా ఆపడం కోసం అని చెప్పని ఆయన ప్రయత్నం చేస్తూ నిన్న కూడా పెద్దపల్లి రైల్వే స్టేషన్ విజిట్ చేసి ఇక్కడ కార్యక్రమాలు ఏం నడుస్తున్నాయి అని చెప్పననే విషయము చర్చిస్తూ ఈ ప్రాంతంలో ఉన్న సమస్యల మీద అవగాహన కల్పించుకుంటూ పార్లమెంట్లో ఈ సమస్యల మీద స్పందిస్తూ ఈ ప్రాంతంలో భవిష్యత్తులో ఏ పార్లమెంటు సభ్యుడు కూడా గెలవకుండా ఆయన గెలవడం కోసమే ఆయన్ని గెలిపించుకునేందుకే ప్రజలు ఉత్సుకతో ఉన్నారు. ఆయనను భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించే విధంగా ఇదే విధంగా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకోవాలని చెప్పని ఈ ప్రాంత ప్రజల పక్షాన ఆయనకు మరొకసారి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికైనందుకు సంవత్సరం గడిచినందుకు ఆయనకు లక్ష్మీపురంలో శ్రీకృష్ణ జై శ్రీరామ యాదవ సంఘం ఆధ్వర్యంలో బీరప్ప ఉత్సవాలను అత్యంత ఘనంగా చేపడుతున్నారు. రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ ఆదేశాల మేరకు 14వ డివిజన్ లక్ష్మీపురంలో శ్రీకృష్ణ జై శ్రీరామ యాదవ సంఘం ఆధ్వర్యంలో వీరన్న ఉత్సవాలు మరియు గుడికి సంబంధించిన బోర్ మోటార్ను దాదాపు 1,16,000 రూపాయలతో గతంలో ఎలక్షన్లో మాట ఇచ్చిన ప్రకారం మాట తప్పకుండా నూతన బోర్ను వేయించారు, మోటార్ను బిగించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన మాజీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి, గట్ల రమేష్, మహేందర్, ఐలయ్య, సంఘం అధ్యక్షులు కేశవని గొల్ల కుర్మ, కోర కొమరయ్య, శ్రీనివాస్ తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం హామీని నిలబెట్టుకున్న ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. యాదవ సంఘం అధ్యక్షులు శ్రీరణ గారికి, సోదరుడు మల్లేష్ గారికి, మాజీ కార్పొరేటర్ సోదరుడు కందుల సతీష్ గారికి, అలాగే ఈ కార్యక్రమంలో నాతో పాటు ఇక్కడికి విచ్చేసిన మా పిసిసిఎల్ అధ్యక్షులు గౌరవనీయులు గట్ల రమేష్ గారికి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ప్రతి అక్కకు, చెల్లెకు, అన్న తమ్ముడికి అందరికీ కూడా గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి తరఫున నమస్తే మంజలు తెలుపుతా ఉన్నాం. ఎన్నికలకు ముందు ఈ ప్రాంతానికి గౌరవ శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారికి ఇచ్చేసిన సందర్భంలో మన వాళ్ళందరూ కూడా ఇక్కడ బీరప్ప టెంపుల్ కప్పుగా ఉన్నాం. తప్పకుండా ఇక్కడ ఒక బోర్వెల్ వేయించాలి. ఈ ప్రాంతంలో ఈ టెంపుల్ కు వచ్చే వాళ్ళందరికీ కూడా సౌకర్యంగా ఉండే విధంగా ఒక బోర్ వేయించాలని అప్పుడు వారు కోరినప్పుడు తప్పకుండా చేయిస్తామని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారం ఈ రోజు తన సొంత డబ్బులతోటి ఇక్కడ బోర్వెల్ వేయించి దాన్ని ప్రజలందరికీ కూడా అందుబాటులోకి 14వ డివిజన్ ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఈ రోజు కార్యరూపం దాల్చడం జరిగింది.
మనం ఒక గుడికాడికి వెళ్తే కనీసం అక్కడ ఒక బావి కూడా లేకపోతే ఆ దేవుణ్ణి దర్శనం చేసుకోవాలంటే అక్కడ శుభ్రంగా ఉండవలసిన అవసరం ఉన్నది. కనీసం మనకు నీళ్లు లేకపోతే మనం ఏ పని కూడా చేయలేని పరిస్థితి. ఈ రోజు మున్సిపల్ వాళ్ళు నిధులు లేవన్న కారణంగా మున్సిపల్ వాళ్ళు చేయమంటే కూడా వెంటనే సోదరుడు సతీష్ మల్లేష్ వీళ్ళందరూ వచ్చి అన్న అక్కడ మున్సిపల్ వాళ్ళు బోరు వేయమంటే వేస్తలేరు, ఇబ్బందికరంగా ఉంది అంటే వెంటనే డబ్బులు ఇచ్చి తన సొంత డబ్బులతోటి ఈ రోజు ఇంత మంచి ప్రజలకు అవసరమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారికి 14వ డివిజన్ ప్రజలందరి పక్షాన ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా ఈ 14వ డివిజన్ కు సంబంధించి ఏ అవసరం ఉన్నా కూడా సొంత అవసరాలే కాకుండా ప్రజలందరికీ ఉపయోగపడే కార్యక్రమం ఏదున్నా కూడా దాన్ని వెంటనే పూర్తి చేసేందుకు ఈ రోజు ప్రతి డివిజన్ గల్లీ గౌరవ ఎమ్మెల్యే గారు తిరుగుతూ ఆ సమస్యలను వెంటనే పరిష్కరించాలనే ఆలోచనతోటి ముందుకెళ్తా ఉన్నారు. ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్లీ ఆ ప్రాంతానికి వచ్చిన సందర్భాలే లేవు. కానీ ఈ రోజు గౌరవ శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు ప్రతి గల్లీ ఎన్నికల సమయంలో ఏ విధంగానైతే తిరుగుతారో ఆ విధంగా ఎన్నికలు లేకున్నా కూడా ప్రజలకు ఏమేమి అవసరాలు ఉన్నాయి, మనం ఏం చేస్తే వాళ్ళ అవసరాలు తీరుతాయి, ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే సంకల్పంతో ఈ రోజు ప్రతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలను నాటిన ఈసీజీ ఫౌండేషన్. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలోని యాదగిరిపల్లిలో గల హయగ్రీవ స్వామి ఆలయంలో ఈసీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నవగ్రహ వన ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ వేన్ ఓవెన్. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని పర్యావరణ పరిరక్షణలో మొక్కల పాత్ర గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రధాన అర్చకులు లక్ష్మీ నరసింహాచార్యులు, రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీకాంతం, ఈసీజీ మెంబర్స్ రవీందర్, కూర్మారావు, మార్కండేయ, అటవీ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. Okay, very important. వార్తల్లో చిన్న విరామం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్
0845524177 మరియు 7893757770. తిరిగి వార్తలకు స్వాగతం. అఖిల రాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలను నాటారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని హబ్సీపూర్ గ్రామంలోని కాసులాబాద్ రోడ్డులో ఉన్నటువంటి శ్రీ లలితా పరమేశ్వరి ఇండస్ట్రీస్ రైస్ మిల్ చుట్టూ ప్రాంగణంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అఖిల రాజ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అధ్యక్షులు కుక్కట్పల్లి ఎస్ఐ తౌడా సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రముఖ వ్యాపారవేత్త చింతారాజు 500 మొక్కలు నాటారు. పెద్ద చీకోడు గ్రామానికి చెందిన ఇనుప లీలావతి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకొని 6,000 రూపాయలు పండ్లు బ్రెడ్లు ఆర్థిక సహాయం చేసి ప్రతి నెల మెడిసిన్ కు అయ్యే ఖర్చులు అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం హబ్సీపూర్ గ్రామానికి చెందిన జోగు సాగర్ గాయపడిన విషయాన్ని తెలుసుకొని పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటడం జరిగిందని, మొక్కలు నాటడం వల్ల మంచి ఆక్సిజన్ అందుతుందని, స్వచ్ఛమైన గాలి నీడ ఇస్తుందని తెలిపారు. అఖిల రాజ్ ఫౌండేషన్ ద్వారా పేద కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లా శ్రీనివాస్, అఖిల రాజ్ ఫౌండేషన్ మెంబర్లు ఇనుప రవి, బిట్ల భాస్కర్, చెన్నారాజు, పుట్టారాజు తదితరులు పాల్గొన్నారు. జై భీమ్, జై అఖిల రాజ్ ఫౌండేషన్. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని లలితా పరమేశ్వరి ఇండస్ట్రియల్ ఈ రైస్ మిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేము ఈ అఖిల రాజ్ ఫౌండేషన్ తరపున ఒక 500 మొక్కలు నాటడం జరిగింది. ఎందుకంటే ఈ మొక్కలు నాటిన తర్వాత ఇవి అంచెలంచెలుగా పెరిగి పెద్దగయ్యి బాటసారులకు నీడనిస్తుంది, పూలుగా పూస్తుంది, కాయలు కాస్తుంది. ఆ శ్వాస పీల్చుకుంటే సమాజంలో మానవాళి ఒక మంచి ఆరోగ్యంతో బ్రతుకుతాడని ఆశిస్తున్నాం. ఎందుకంటే మనము ఈ చెట్టే ఇన్ని రకాల సౌకర్యాలు కలిగిస్తే మనిషికి ఒక ఆలోచన వస్తే అది ఆకాశమే అద్దుగా విస్తరిస్తుందనే ఆలోచనతోటి ఈరోజు ఈ అఖిల రాజ్ ఫౌండేషన్ తరఫున ఈ 500 మొక్కలు నాటడం జరిగింది. ఇట్లాగే ఈరోజు పెద్ద చీకోడు గ్రామంలో లీలావతి అనే మహిళకు క్యాన్సర్ రావడం వల్ల ఆమెను సందర్శించి ఆమెకు ఒక ఆరోగ్యరీత్యా 6,000 రూపాయలు అందజేస్తూ పండ్లు బ్రెడ్ ఆమెకు అందజేస్తూ ఆమెకు ప్రతి నెల ఆమెకు ట్యాబ్లెట్స్ అందే విధంగా ఈ మా అఖిల రాజ్ ఫౌండేషన్ తరఫు నుంచి అందజేస్తామని చెప్పి ఆమెకు ధీమా ఇవ్వడం కూడా జరిగింది. ఆరోగ్యాన్ని పురస్కరించుకొని ఇలాగే ఎవరికైనా ఎలాంటి ఆరోగ్యానికి పరిస్థితుల్లో ఉన్నా మాకు ఇంటిమేషన్ ఇస్తే మేము వాళ్ళని సందర్శించి వాళ్ళకు ఆరోగ్యరీత్యా హెల్ప్ చేయడానికి ఈ అఖిల రాజ్ ఫౌండేషన్ ముందుకు పోతుంది. వాసవి, జై జై వాసవి. ఈరోజు శుభదినం. ఎందుకంటే మనం అందరం ఎదురు చూస్తున్న ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఎందుకంటే ప్రతి మనిషి తను బతుకుతూ మన సిద్దిపేట జిల్లా ఫీల్డ్ అసిస్టెంట్ సంఘం అధ్యక్షులు పశువుల స్కైలాబ్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలను నాటారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు సిద్దిపేట జిల్లా ఫీల్డ్ అసిస్టెంట్ సంఘం అధ్యక్షులు పశువుల స్కైలాబ్. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా ఫీల్డ్ అసిస్టెంట్ అధ్యక్షులు స్కైలాబ్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అన్నారు. ప్రతి ఒక్కరం మొక్కలు నాటుదాం, ఆకుపచ్చని తెలంగాణను నిర్మించి భావితరాలకు బంగారు భవిష్యత్తును అందిద్దామన్నారు. పర్యావరణాన్ని రక్షించుకుందామని ప్రతిజ్ఞ చేశారు. అనంతకోటి జీవరాశులకు ప్రాణవాయువు ప్రకృతి, జల, వాయు, భూ కాలుష్యాలు రోజు రోజుకు పెరిగిపోతూ ప్రకృతి ప్రమాదంలో పడింది. ఆ ప్రకృతిని పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత అని తెలిపారు. పరిరక్షించడానికి నా రోజు వారి జీవితంలో సాధ్యమయ్యే అన్ని మార్పులు చేస్తానని పర్యావరణ
అనుకూల అలవాట్ల ప్రాముఖ్యత గురించి నా కుటుంబము, నా స్నేహితులు మరియు ఇతరులను నిరంతరం ప్రేరేపించడానికి కూడా కట్టుబడి ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. అల్వాల్ చిన్నరాయిని చెరువులో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రా. అల్వాల్ చిన్నరాయుని చెరువులో అక్రమంగా నిర్మించిన భవన నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు. FTL పరిధిలో భవన నిర్మాణాలపై హైడ్రాకు ఫిర్యాదు చేసిన స్థానికులు పోలీస్ బందోబస్తు నడుమ JCB సహాయంతో 3 భవన నిర్మాణాలను నేలమట్టం చేసిన హైడ్రా అధికారులు. నిర్మాణాలను కూల్చివేసే సమయంలో నిర్మాణదారులకు హైడ్రా అధికారులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు 3 నెలల రేషన్ బియ్యాన్ని ఒక్కసారి అందజేస్తున్నారు. అందజేయడం బానే ఉంది కానీ తంబు పడక నానా అవస్థలు పడుతున్నారు లబ్ధిదారులు. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దారులకు 3 నెలల రేషన్ బియ్యాన్ని ఇవ్వడం బాగానే ఉంది. కానీ బియ్యాన్ని తీసుకునే లబ్ధిదారులు కంప్యూటర్ తంబు సరిగా పనిచేయకపోవడంతో రేషన్ దారులు ఇబ్బందులు పడుతూ వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో పలు చౌక ధర రేషన్ షాపుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 3 నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి రేషన్ బియ్యం లబ్ధిదారులకు ఇవ్వమని రేషన్ డీలర్లకు ప్రభుత్వం హుకుం జారీ చేయడంతో పెద్ద సమస్యనే వచ్చి పడింది. బియ్యం తీసుకునేవారు ఒకేసారి గుంపులుగా రావడంతో ఒక రేషన్ బియ్యం దారుడు 3 సార్లు తంబు పెట్టేందుకు ప్రయత్నిస్తుంటే మిషన్లు మొరాయిస్తున్నాయి. అంతేకాకుండా జనాలు గుంపులుగా రావడంతో చాలా సమయం వృధా అవుతుందని, వయసు పైబడిన వారికి చాలా ఇబ్బందులు కలుగుతున్నాయని ప్రభుత్వం వీరికి ఏదో ఒక ప్రత్యామ్నాయం చూపించి ఒకేసారి తంబు పెట్టే విధంగా చేయాలని కోరుతున్నారు రేషన్ బియ్యం తీసుకునే లబ్ధిదారులు. పబ్లిక్ చాలా ఇబ్బందిగా ఉంది. కొంతమంది వర్క్ చేసుకున్నారు, జాబ్ చేసేవాళ్ళు, వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. ఇంకోటి నిన్న మొన్న కార్డు పెట్టిన వాళ్ళకు వాళ్ళకి ఇస్తుండే ముందుగాల, ఇప్పుడు 12 గంటల నుంచి నిలబడేందుకు ఎవరికి ఇస్తలేడు. దయచేసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలని కోరుతున్నాను. ప్రతి నెల తీసుకునే బియ్యము తంబు ఒక్కసారి పెడితే బాగుంటుంది. ప్రతి నెల 3 నెలలు ఒక్కొక్కరి అంటే బాగుంటుంది. నెలకు పెట్టేది ఒక్కపరి 3 నెలలది ఒక్కపరి పెట్టి. నర్సాపురం నియోజకవర్గ పర్యటనలో భాగంగా క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి హరీష్ రావు విలేకరుల సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. నర్సాపూర్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. వేములవాడ దేవాలయంలో కోడెల మరణం తెలంగాణ రాష్ట్రానికి అరిష్టమన్నారు. వారం రోజుల్లో భక్తులు సమర్పించిన కోడలు మరణించడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయన్నారు. రోజు కోడలు చనిపోతున్నా కూడా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేకపోవడం, కనీస స్పందన కూడా లేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం కోడలకు గడ్డి పెట్టే పరిస్థితి లేదా? ఎందుకు ఇంత నిర్లక్ష్యం అని ప్రశ్నించారు. కలెక్టర్, అధికారులు, దేవాదాయ శాఖ, పశుసంవర్ధక శాఖ ఏం చేస్తున్నట్లని మండిపడ్డారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ దేవస్థాన పరిస్థితి ఇలా ఉంటే ఎలా అన్నారు. కోడలను కాపాడలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చేత కాకపోతే చెప్పండి, బీఆర్ఎస్ పార్టీకి కోడెల సంరక్షణ బాధ్యత అప్పగించండి. మీకు ప్రజలు అంటే లెక్కలేదు, దేవుళ్ళంటే లెక్కలేదు అన్నారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ రాసిచ్చి ప్రజల్ని మోసం చేశారు. 500 రోజులు దాటినా ఇప్పటి వరకు 6 గ్యారెంటీల అమలుకు దిక్కులేదన్నారు. దేవుళ్ల మీద ఒట్టు పెట్టి రుణమాఫీ చేస్తామని రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేశారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రేణులు పాల్గొన్నారు. వేములవాడ దేవస్థానంలో కోడలు మరణించడం ఈ రాష్ట్రానికి అరిష్టంగా మారుతా ఉంది. నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారిని, కోడలకి ఇంత పచ్చిగడ్డేసేంత డబ్బు లేదా ఈ రాష్ట్రంలో? ఇంత కుడిది పెట్టి ఇంత గడ్డేసే సామర్థ్యం లేకుండా పోయిందా? ఎందుకు వేములవాడ దేవాలయం మీద మీరు శీతకన్ను ప్రదర్శిస్తా ఉన్నారు? ఎందుకు ఈ నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తా ఉన్నారు? పతాక శీర్షికన పత్రికల్లో వార్తలు వస్తున్నా, మీడియాలో వస్తున్నా, ఎందుకు ఈ ప్రభుత్వం స్పందించడం లేదు? మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? మీ అధికారులు ఏం చేస్తా ఉన్నారు? మీ కలెక్టర్ ఏం చేస్తా ఉన్నాడు? మీ యొక్క పశుసంవర్ధక శాఖ ఏం చేస్తా ఉంది? దేవాదాయ శాఖ ఏం చేస్తా ఉంది? అందరు నిద్రపోతున్నారా అని నేను అడుగుతా ఉన్నాను. అలా వేములవాడ రాజన్న అంటే దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం. భక్తులు ఎంతో భక్తితో ఆ కోడలను స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు. ఇలా భక్తులు సమర్పించిన కోడలను కాపాడలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్నింట్లా నిర్లక్ష్యమే. చివరికి దేవాలయాల మీద కూడా మీరు నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు. ఇంత గడ్డేసి గుర్తు పెట్టే తెలియలేదా? ఆ కోడల్ని కాపాడే సొయ్యి లేదా మీకు? రోజు 5-10 చనిపోతుంటే కూడా ప్రభుత్వం స్పందించదా అని నేను అడుగుతా ఉన్నాను. మీకు చేత కాకపోతే చెప్పండి, మాకు అబ్బ చెప్పండి, మేమన్నా కాపాడుతాం. బట్టి మేమన్నా వాటిని సంరక్షించే బాధ్యత తీసుకుంటాం. రాష్ట్రంలో ఎన్నో గో సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. వారిని సంప్రదిస్తాం, వారి సహాయ సహకారాలు తీసుకుంటాం. అవసరమైతే మాకు అప్పచెప్పండి, బీఆర్ఎస్ పార్టీ మేమన్నా వాటిని రక్షించే బాధ్యత మేము తీసుకుంటాం. ప్రభుత్వంగా మీ చేత కాకపోతే చెప్పండి. ఇప్పటికైనా పట్టించుకోండి. ఈ భక్తుల మనోభావాలతో కూడినటువంటి ఇష్యూ ఇది. మీకు ప్రజలంటే లెక్కలేరు, దేవుడంటే లెక్కలేరు. ప్రజలకు 6 గ్యారెంటీల హామీలు ఇచ్చి బాండ్ పేపర్ల మీద రాసిచ్చి 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి 500 రోజులు దాటినా అమలు చేయకపోతే ప్రజల్ని మోసం చేస్తుంది. దేవుడి మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టులోగా రుణమాఫీ చేస్తామని చెప్పి చారాన రుణమాఫీ చేస్తుంది, బారాన ఎగబెడుతుంది, దేవుడిని కూడా మోసం చేస్తుంది. చివరికి కోడలు ఏం చేసినాయి? ఇక మూగ జీవాలు ఏం పాపం చేసినాయి? ఇక మూగ జీవాల ఉసురు కూడా పోసుకుంటావా రేవంత్ రెడ్డి? ఇది నువ్వేమైతావో నీదేందో కాదు. మా బాధ ఏంటంటే రాష్ట్రానికి ఏమన్నా ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000